అలాగా హాఫ్ డే నానబెట్టుకున్న తర్వాత ఎప్పుడు పోసుకుంటాం అనుకుంటాం అప్పుడు మైదా అక్కడ దాని మీద పెట్టేసుకోండి. నేనైతే ఈవినింగ్ చేస్తున్నాను, పొద్దున్న నానబెట్టి. ఇంకా నీళ్లు చూసి మనం కలుపుకోవాలండి. యాక్చువల్గా మా అమ్మ పెరుగు వేసి నానబెడుతుంది రాత్రిపూట. కొంచెము నాకు ఆ పెరుగు వేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం అంటుకున్నట్టు వస్తుంది. ఇక్కడున్న తెలుగు వాళ్ళు చెప్పారనమాట, మేము పెరుగు ఏమో ఉట్టి నీళ్ళు వేసి తడుపుతాము అనేసి. సో అప్పటి నుండి కొంచెం వేయగలుగుతాను, ఎందుకంటే పెరుగు మా పెద్ద పాపకు పడదు అనమాట. అంటే అది తింటే కడుపు నొప్పి వస్తుంది. ఒక్క స్పూన్ పెరుగు ఉన్న ఫుడ్లో ఆమెకు కడుపు నొప్పి వస్తుంది. అందుకనేసి అది వేయటమే మానేసింటి. సో ఇంకా వాటర్ మాత్రమే వాడుతున్నానండి. చాలా స్వీట్గా ఉంటుంది. మీరు సగ్గుబియ్యం వేసుకోండి, నైలాన్ అంటారు కదా సన్నవి, అవైనా లావుటివైనా ఏవైనా వేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉన్నాయి వేసుకోండి. ఫస్ట్ ఒక దోశ వేసి చూసుకొని తర్వాత మీరు నీళ్ళు యాడ్ చేసుకోండి. పూర్తి పల్చగా అయితే మళ్ళీ మనము బియ్యం పిండి యాడ్ చేయాలి, అప్పుడు తీపులో తేడా వస్తుంది. పల్చగైనా పర్వాలేదు చెప్తున్నాను. నెక్స్ట్